హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ది చూసుకున్నట్టయితే నిన్నటి వీడియో ఏం చేయలేదు. మొన్న పొజిషన్ అనేది పైకి ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా కింది సైడ్కి వచ్చింది. సో లాస్ హోల్డింగ్ పెట్టాను. సో ఈరోజు మళ్ళీ కంటిన్యూస్గా మార్కెట్ వన్ సైడెడ్గా కంటిన్యూస్గా డౌన్ ఫాల్ పడుతూనే ఉంది. సో దాన్ని నేను ఎగ్జిట్ చేసేసి కింది సైడ్కి ఎంటర్ అయ్యి కొంత లాస్ని రికవర్ చేశాను. తర్వాత దాన్ని మళ్ళీ పైకి ఎంటర్ అయ్యాను. సో అవుట్ ఆఫ్ ద మనీ ఎంటర్ అయ్యాను 22,000 సిఈని. సో దానివల్ల మార్కెట్ కొంత లాస్ అనేది మినిమైజ్ అయింది. కానీ ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో నేకుడ్గా ఏదైతే మనము క్యారీ ఫార్వర్డ్ పొజిషనల్గా హోల్డింగ్ చేస్తున్నామో, సో దాంట్లో కూడా డైరెక్షనల్ పట్టినప్పటికీ అది ట్రాప్ అయిపోవడం వలన, వేరే విషయాల వలన సో కరెక్ట్గా ప్రాఫిట్ అనేది అయితే రావటం లేదు. సో అంటే మనకి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చినట్టుగా కనబడుతుంది ఒక ఫీలింగ్, అంటే బయ్యింగ్లో ఒక ఫీలింగ్, అంటే ప్రాఫిట్ తీస్తున్నాము, ప్రాఫిట్ ఎక్కువ అప్పుడప్పుడు ఎక్కువ కనబడుతుంటుంది. కానీ నిజానికి మనకు రియల్ ప్రాఫిట్ అనేది కనపడడం లేదు. ఎక్కువగా బిగ్ లాసెసే కనబడతాయి. మనం చిన్న లాసెస్ని చూసేసి సాటిస్ఫై అవుతూ ఉంటాము. కాబట్టి మన మెయిన్ ఏంటంటే, మనం ఆప్షన్ సెల్లింగ్ చేయడము తక్కువ మార్జిన్ తోటి, తర్వాత అమౌంట్ కొద్దిగా వచ్చినా కానీ, స్మాల్గా వచ్చినా కానీ కాంపౌండ్ బిల్డ్ అవ్వడము, కాంపౌండింగ్ చేయటము, అమౌంట్ కొద్దిగా బిల్డ్ అవుతూ సెల్లింగ్ చేయడం వలన అమౌంట్ అయితే పోదు, కానీ అమౌంట్ వస్తుంది, కానీ కొద్దిగా వస్తుంది. మనము సెల్లింగ్ చేసి హోల్డింగ్ చేయటం, డైరెక్షనల్ ట్రేడ్ కానీ అలా పట్టుకొని 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు పెట్టినా కానీ 5-6 రోజులకి 500, 1000, 1500 వచ్చిన 5-6 రోజులు హోల్డింగ్ చేసి డైరెక్షనల్ పట్టినా కానీ సో లాస్ అనేది తక్కువ ఉంటుంది. ప్రాఫిట్ కూడా తక్కువే ఉంటుంది, కానీ మనకు కన్సిస్టెంట్గా మనీ వస్తుంటుంది. కాబట్టి సో సెల్లింగ్ సైడ్ అనేది వెళ్ళడం అనేది ఉత్తమం. సో మనకు బయ్యింగ్ సైడ్ అనేది చేస్తే ఇంత హోల్డింగ్ చేయొద్దు. స్కాల్పింగ్ మైండ్ సెట్ ఉంటే ఓకే, లేదంటే రిస్క్ రివార్డ్ తోటి కరెక్ట్ రూల్స్ పాటిస్తూ ఎంటర్ అవుతాను అనుకుంటే ఆ విధంగా చేయడం బెటరు. కానీ మనం హోల్డింగ్ చేయడము 2-3 రోజులకి, లేకపోతే ఆ విధంగా చేయడం వలన సో మ్యాక్సిమం లాసే వస్తుంది. సో అది ఒకటి జాగ్రత్తగా కన్సిడర్ చేసుకోవాలి. సో హోల్డింగ్ చేయడం అనేది చేయొద్దు. లేదంటే ఫ్యూచర్స్ని ద్వారాగా డైరెక్షనల్ ట్రేడ్ పట్టుకున్నా అది కూడా కొంతవరకు బెటరే. సో సెల్లింగ్ చేసినా బెటరే తక్కువ మార్జిన్ తోటి. లేదంటే క్యాపిటల్ని 2-3 లక్షలు అరేంజ్ చేసేదాకా ఉండిన తర్వాతనే ట్రేడ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనం చిన్న ప్రాఫిట్స్ కోసమే చూసుకోవాలి, ఎక్కువ గ్రేడీనెస్ అనేది ఉంచుకోకూడదు. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోతోటి. అంతవరకు సెలవు.